తను అటు వెళ్ళగానే వింధ్య వైపు తిరిగి ఎందుకలా చెప్పావు అన్నాడు కోపంగా వినయ్. నిజమే కదా, కాబోయే భార్యాభర్తలం కదా అంది వింధ్య. వింధ్య ప్లీజ్ కొద్ది రోజులు ఆగవే, నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు ఆ విషయంలో అన్నాడు. ముందు పెళ్లి చేసుకుందాం, తర్వాత మెల్లగా మీరు నిర్ణయం తీసుకోండి అంది చిలిపిగా ఏడిపిస్తూ. అటుపక్క కూర్చున్న తెలుగు వృద్ధ దంపతులు వీరి మాటలకు నవ్వుకుంటున్నారు వారి సరసాన్ని చూస్తూ. దీనితో వాదించలేను జగమొండి అనుకుని కళ్ళు మూసుకొని చెవిలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నాడు పాటలు వింటూ. ఒకవైపు చెవిలోని ఇయర్ ప్లగ్ లాక్కొని తన చెవిలో పెట్టుకుంది వింధ్య. ఉలిక్కి పడ్డాడు వినయ్. పర్లేదే, చదువుల బిడ్డ ఇంగ్లీష్ రొమాన్స్ సాంగ్స్ బాగా వింటాడే అంది. ఇది చాలా మంచి సాంగ్, ఇది నాకు చాలా ఇష్టం అంది వింధ్య. అంటే మన ఇష్టాలు బాగా కలిసిపోయాయి వినయ్ అంది నవ్వుతూ, ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టుగా. అమ్మ మహాతల్లి, ప్రశాంతంగా పాటలు వినని, ఇక్కడ అందరూ మన వైపే చూస్తున్నారు అంటూ రెండు చేతులు జోడించాడు. మన పెళ్ళయ్యే వరకు ఇలాగే ఉంటది మనతోటి, అర్థమైందా చదువుల బిడ్డ అని బెదిరించింది. త్వరగా నన్ను మనవాడు, లేకుంటే దెబ్బైపోద్ది అంది సినిమా ఫక్కీలో. అతని ఏడిపిస్తుంటే ఆమెకి సరదాగా ఉంది. అమ్మో ఇదేంటిది, పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు, లోపల ఇంకో విశ్వరూపం ఉంది. అయ్య బాబోయ్, దీనితో అస్సలు సెట్ అవ్వదు మనకు అని మరోమారు గట్టిగా అనుకున్నాడు. దీనితో ఎట్లయినా పెళ్లి తప్పించుకోవాలని. బిజినెస్ క్లాస్ వాళ్ళకి డ్రింక్స్ ఆఫర్ చేస్తుంది ఎయిర్ హోస్టెస్. సార్ డ్రింక్స్ అంది వినయ్ శిష్యురాలైన ఎయిర్ హోస్టెస్. నో థ్యాంక్స్ అన్నాడు వినయ్. ఓ నైస్ సార్, ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ సార్ అని అడిగింది ఆ అమ్మాయి. మీరు ఏమీ తీసుకోకుంటే ఆ అమ్మాయి ఫీల్ అయ్యేటట్టుంది పాపం. తీసుకోండి అంది వింధ్య వినయ్ చేతిని గోముగా రాస్తూ. సరే సరే అని తన చేతిని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఫ్రూట్ జ్యూస్ తెమ్మని చెప్పాడు. గుడ్ బాయ్ అంది వింధ్య. ఆ ఎయిర్ హోస్టెస్ వినయ్కి ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ వింధ్యతో యు ఆర్ లక్కీ మేడం అంది వినయ్ వైపు చూపిస్తూ. చాలా మంచి భర్త దొరికాడు మీకు అంది హిందీలో. ఆ ఎయిర్ హోస్టెస్ మాటలకు పెద్దగా కోరబోయింది వినయ్కి. జ్యూస్ షర్ట్ పై పడింది. వింధ్య తన కర్చీఫ్తో అతని షర్ట్ తుడిచింది. చిన్నపిల్లాడు, అన్నిటికీ ఉలిక్కి పడుతుంటాడు అంది టీస్ చేస్తూ. తినేప్పుడు తాగేప్పుడు చిన్నపిల్లల్లా కర్చీఫ్ షర్ట్కి పెట్టుకోవచ్చు కదా, ఆ ప్రాబ్లం ఉండదు అంది ఏదో పెద్ద అడ్వైజ్ ఇస్తున్నట్టుగా. అప్పటికే అలసిపోయాడు వినయ్. అబ్బా దీన్ని భరించడం కష్టంగా ఉందిరా బాబు అంటూ టైం చూసుకున్నాడు. అమ్మయ్య, ఇంకో 10 minutesలో ముంబైలో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్, దీని నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అతని చేష్టలన్నీ గమనిస్తూ మనసులోనే నవ్వుకుంటుంది వింధ్య. అతన్ని ఇలా అల్లరి పెడితే కానీ చెప్పిన మాట వినడు అనుకుంది. పైలట్ అనౌన్స్ చేస్తున్నాడు ఇంకో 10 నిమిషాల్లో ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతామని. దానితో పాటు ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ప్రతి వారం ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ ఈ కింద ఈరోజు బెస్ట్ కపుల్ అవార్డు ప్రజెంట్ చేస్తున్నాము. మా ఎయిర్ హోస్టెస్లు ప్యాసింజర్స్ అందరినీ అసెస్ చేసి ఎంతో కష్టపడి మార్క్స్ వేశారు. ఈరోజు బెస్ట్ కపుల్గా మిసెస్ వింధ్య అండ్ మిస్టర్ వినయ్ని సెలెక్ట్ చేశాము. ఈ అవార్డు ద్వారా 1,00,000 గిఫ్ట్ వాచర్ మరియు మా ఫ్లైట్ ద్వారా ఇండియాలో ఎక్కడికైనా 2 ఫ్లైట్స్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మేము మిసెస్ వింధ్య అండ్ మిస్టర్ వినయ్ని మా క్రూ మరియు క్యాబిన్ క్రూతో ఫోటోతో ఆహ్వానిస్తూ ల్యాండ్ అయిన కొద్దిసేపు వరకు వెయిట్ చేయమని చెబుతున్నాము. వారిద్దరికీ మా ధన్యవాదాలు అని చెప్పాడు. ఆ అనౌన్స్మెంట్కు వింధ్య షాక్ అయినా పెద్దగా పట్టించుకోలేదు. సరదాగా వినయ్తో ఫోటో దిగవచ్చని ఆనందపడింది. కానీ వినయ్ మాత్రం తీవ్ర షాక్కు గురయ్యాడు. ఏంటిది, ఇవాళ ఇలా జరుగుతుంది? ఈ వింధ్య నా బతుకును బజారుకు ఈడ్చేటట్టుంది, నా పరువు మంట కలిసేటట్టుంది. ఓరి దేవుడా అని 2 చేతుల్లో మొహం పెట్టుకున్నాడు. ఎయిర్ హోస్టెస్లు ఒక్కొక్కరే వచ్చి చెయ్యి ఊపి మరీ వింధ్యని వినయ్ని అభినందిస్తున్నారు. వినయ్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. వెనక సీటు వాళ్ళు పక్క సీటు వాళ్ళు కంగ్రాట్స్ చెప్తున్నారు. మధ్యలో వినయ్ కోపంగా వింధ్య వైపు చూస్తున్నాడు. వింధ్య నాకేం తెలుసు, అంతా మీ శిష్యురాలు, అదిగో ఆ ఎయిర్ హోస్టెస్ పిల్లే చేసింది అని చెప్పింది. వినయ్ ఏడవలేక నవ్వు మొహం పెట్టుకుని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇదేంటి, ఈ వింధ్య రాక్షసిలా నా జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యింది? హుద్ హుద్ తుఫాన్లా నా భావి జీవితాన్ని కకలా వికలం చేస్తుంది. నన్ను ఎవరు ఆదుకుంటారు అని వాపోతున్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అయింది. వినయ్ దిగబోయాడు. ఎయిర్ హోస్టెస్ ఆపింది. సార్ మీకు గిఫ్ట్ వాచర్ ఇవ్వాలి, మీతో ఫోటో కూడా తీసుకోవాలి, ప్లీజ్ వెయిట్ చేయండి, మా పైలట్స్ వస్తున్నారు ప్లీజ్ అని ఎయిర్ హోస్టెస్లు అందరూ ముక్తకంఠంతో రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ ఉందామండి అంది వింధ్య వినయ్ చేయి పట్టుకొని ఊపుతూ. ఒకవైపు మనసులో హాయిగా నవ్వుకుంటుంది.
అయ్యగారికి బాగా తిక్క కుదిరింది. ఇలా అయినా ఈ మనిషి మారి దారిలోకి వస్తాడేమో అని ఆమె ఆశ. ఇక ఆగక తప్పలేదు వినయ్కి. కొంతమంది ప్యాసింజర్స్ను కూడా వెయిట్ చేయమన్నారు. ఈలోపు పైలట్స్ వచ్చారు. వింధ్యకి వినయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు అందరూ. ఇద్దరిని దగ్గరగా నిల్చోమని గిఫ్ట్ వాచర్ ఇచ్చారు. అన్నిటికీ సాక్ష్యాలుగా వీడియో తీశారు. ఫోటోలు క్లిక్ మన్నాయి. వింధ్యని వినయ్ని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని క్లోజ్గా నిలుచోమన్నారు. చెప్పిందే తడవుగా వింధ్య వినయ్ చెయ్యిలో తన చెయ్యి దూర్చేసింది. వినయ్కి బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో నారదుడు ఆనంద తాండవం చేస్తూ నారాయణ నారాయణ అంటూ చిడతలు వాయిస్తున్నట్లు వినబడుతోంది. అతను తన కింద భూమి ఓ అడుగు గ్యాప్ ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. పైలట్స్తో, ఎయిర్ హోస్టెస్లతో, ప్యాసింజర్స్తో ఇలా విడివిడిగా వింధ్య వినయ్కి వీడియో ఫోటోలు తీశారు. అబ్బో, ఎన్ని వీడియోలు ఫోటోలు అనుకున్నారు అందరూ. వృద్ధ జంట అయితే వాళ్ళని చూసి ఓకింత అసూయపడ్డారు కూడా. ఎయిర్ హోస్టెస్లు ఇద్దరి మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు. వీడియోలు ఫోటోలు వాట్సాప్లో పంపుతామని మరీ చెప్పారు. అంతటికీ కారణమైన వినయ్ శిష్యురాలైన ఆ ఎయిర్ హోస్టెస్ వినయ్ దగ్గరకొచ్చి స్పెషల్గా సార్ నా గిఫ్ట్ అంటూ వినయ్ బుగ్గపై గట్టిగా ఓ ముద్దు ఇచ్చి అతని చేతిలో ఓ పెద్ద క్యాడ్బెరీ చాక్లెట్ పెట్టింది. దానికి ఆమె ఫ్రెండ్ వీడియోతో పాటు ఓ 10 ఫోటోలు క్లిక్ మనిపించింది. ఆ అమ్మాయి పెదాలం లిప్స్టిక్ ముద్ర వినయ్ తెల్లటి బుగ్గపై అందంగా కనిపిస్తుంది. దాన్ని వింధ్య తన మొబైల్ ఫోటోలో క్లిక్ మనిపించింది. ముద్దు పెట్టిన ఆ శిష్యురాలు అంతటితో ఊరుకోలేదు. మేడం, మీరు సార్కి ఒక కిస్ చేయండి ప్లీజ్ అంది. వినయ్ దూరంగా పారిపోబోయాడు. ఎయిర్ హోస్టెస్లు అడ్డుగా నిలబడ్డారు. వింధ్య వినయ్తో వారి కోసం ప్లీజ్ మీరు అలా పారిపోతే బాగుండదు, బుగ్గ మీద కిస్ చేస్తాను లేండి అంది చెవిలో చెబుతున్నట్లు. వినయ్ దగ్గరికెళ్ళి అతని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టింది. అతని బుగ్గపై ఇంకో ముద్ర కూడా పడింది. ఇప్పుడు ఇంకా అందంగా తయారైంది. వింధ్య మరోమారు ఫోటో క్లిక్ మనిపించింది. క్లాప్స్ మ్రోగాయి. ఒక ఎయిర్ హోస్టెస్ ప్రత్యేకంగా అంతా వీడియో తీసింది. సార్, ఈ వీడియోలు ఫొటోస్ కూడా మీ ఇద్దరి మొబైల్కి పంపుతాను అని ప్రామిస్ చేసింది ఆ శిష్యురాలు. వినయ్ మొదటిసారిగా తన ప్రియనేస్తమైన కోడింగ్పై మండిపడ్డాడు మనసులో. దానివల్లే ఈ ఎయిర్ హోస్టెస్ తనను సెలెక్ట్ చేసింది అని అతని భావన. తనపై తనకే కోపం వచ్చింది. నిజానికి ఆ సిచ్యువేషన్లో ఇంకెవరైనా ఉంటే అడ్వాంటేజ్ తీసుకొని ఉండేవాళ్ళు. కానీ తనకు సరిపోవడం లేదు. వినయ్ పరిస్థితి చూసి వింధ్యకి ఎందుకో పెద్దగా నవ్వాలనిపించింది. అందరూ ఉండేటప్పటికీ రుమాలు అడ్డు పెట్టుకొని నవ్వుకుంది. ఆ నవ్వు చూసిన వినయ్కు తన హృదయంపై ఎవరో గుంటూరు ఆవకాయ కారం పిచికారి చేసినట్లు ఫీల్ అయ్యాడు. విమానం ఆగగానే అందర్నీ వదిలించుకొని వినయ్ చకచకా కిందకు దిగేశాడు. అతని కోపం అరికాలి నుంచి నెత్తిమీది మాడు వరకు ప్రవహిస్తోంది. వింధ్య అందరి ముందు తనను భర్తగా డిక్లేర్ చేసింది. అది అతనికి సుతారము నచ్చలేదు. తనకేమో సరదాగా ఉంటుంది, వినయ్కేమో చాలా ఇబ్బంది కలిగించింది. అందున అందరి ముందు ముద్దు పెట్టడం అతని జీవితంలో మొదటిసారి అలా జరగడం. అందుకే కాసేపు సిగ్గు, మొహమాటం, కోపం అన్నీ మిళితమయ్యాయి. ఆ కోపంతోనే వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతని పరుగు వింధ్య అందుకోలేకపోయింది. ఆమెకు ఒకవైపు వినయ్తో అలా చేయడం చాలా సరదాగాను, తన జీవితంలో ఓ మలుపుకు నాందిగాను ఆనందించింది. వినయ్, ప్లీజ్ నా కోసం ఆగు అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చి వింధ్యతో పాటు నడిచి ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కాడు. వింధ్య అంటే ఎక్కడో మారుమూల అనురాగం, ప్రేమ వినయ్లో తొంగి చూస్తుంటాయి అప్పుడప్పుడు. అవి ఆగాలన్నా ఆగవు, దాచాలన్నా దాగవు. ఎయిర్పోర్ట్ బస్సులో చైర్స్ ఖాళీ ఉండడంతో వింధ్య కూర్చుంది. వినయ్ చెయ్యి పట్టి లాగి తన పక్కన కుర్చీలో కూర్చోపెట్టింది వింధ్య. ఇబ్బందిగా తన పక్కనే కూర్చున్న తన చెయ్యి వింధ్య చేతిలో అలానే ఉన్న కోపం ఎక్కువ కావడంతో వింధ్య మొహం చూడలేకపోతున్నాడు వినయ్. సారీరా వినయ్ బేబీ అంది గోముగా అతని చెయ్యి పట్టుకొని. ఆ పిలుపుకు, ఆమె మాటలకు అతను కొంచెం కరిగాడు. అది అతని స్పర్శలోనే తెలుస్తోంది వింధ్యకు. పర్వాలేదు, కాస్త కుదుట పడ్డాడు అనుకుంది. బస్సు ఆగగానే ఇద్దరూ దిగారు. నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి పరిగెట్టావంటే ఈసారి ఏడుస్తా అంది వింధ్య. ఆ ఏడుపు పవర్ ఏంటో వినయ్కు బాగా తెలుసు, చాలా భయం కూడాను. అందుకే మెల్లగా ఆమె అడుగులో అడుగు వేస్తూ కన్వీనియర్ బెల్ట్ వద్దకు చేరారు ఇద్దరు. కన్వీయర్ బెల్ట్లో ఇద్దరి లగేజ్ తీసుకొని ట్రాలీలో పెట్టాడు వినయ్.
నేను తీసుకొస్తానులే అని చెప్పాడు. ఇద్దరు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. క్యాబ్లో తాజ్ హోటల్కి బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ అదే హోటల్లో జరుగుతుంది. హోటల్లో 2 రూమ్స్ పక్క పక్కనే తీసుకొని అందులో చేరారు ఇద్దరు. వినయ్ రెస్ట్ తీసుకొని రెడీగా ఉండు, 6కు వెళదాం అంది వింధ్య రిక్వెస్ట్ చేస్తూ. నాకు చాలా కోపంగా ఉంది వింధ్య అన్నాడు. తెలుసు, అది నీ మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాత్రి వరకు దాచుకో, ఫంక్షన్ పూర్తి కానీ ఆ తర్వాత నువ్వు ఏ శిక్ష విధిస్తే అది స్వీకరిస్తా అంది. సరే అయితే అని బాయ్ చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు. 5:30కు ఇంటర్కమ్ మోగింది. లిఫ్ట్ చేశాడు వినయ్. గుడ్ ఈవినింగ్ వినయ్, రెడీనా? కిందకు వెళదామా అంది వింధ్య. యా రెడీ అన్నాడు వినయ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.